భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడడంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలీసుల సహకారంతో 42 ప్లాట్లను కూల్చివేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా సుమారు 42 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటుండగా ఈ చర్య వారిని నిరాశ్రయం చేసింది. ఈ దారుణ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ బాధిత కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆయన కీలకమైన డిమాండ్లు ఉంచారు. ఈ సంఘటనపై తక్షణమే సమగ్ర ఎంక్వైరీ వేయాలి మరియు ఈ కూల్చివేతకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితులకు ఉన్న గృహ నిర్మాణ లోన్లను ప్రభుత్వం పూర్తిగా తీర్చివేయాలని మరియు వారికి తిరిగి కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఎంక్వైరీ వేయించి బాధితులకు పూర్తిగా తోడుగా ఉండి న్యాయం చేస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన తాను నిలబడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ హామీ భవానీపురం బాధితులకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. తమ కష్టకాలంలో ప్రతిపక్ష నాయకుడి నుండి వచ్చిన ఈ మద్దతు తమకు అండగా నిలుస్తుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు, దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది.